హలో ఎవరివన్, నేను మీ డాక్టర్ మహేష్, మీ పీడియాట్రిషియన్, మీ కిడ్స్ డాక్టర్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. అదేంటంటే బ్రెస్ట్ ఫీడింగ్. డెలివరీ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో చాలామంది డబ్బా పాలు తాగుతున్నారు. సో మనం బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఫస్ట్ తల్లిలో వచ్చే బెనిఫిట్స్. ఫస్ట్ థింగ్, మీరు డెలివరీ అయిన తర్వాత మీకు బ్లీడింగ్ అవుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల అది తొందరగా ఆగిపోతుంది. రెండోది, బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల డైలీ 500 క్యాలరీలు ఎక్కువ కరుగుతాయి. అంటే దానివల్ల మీరు వెయిట్ లాస్ అవుతారు. మూడోది, మీకు ఓవేరియన్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది రావడం చాలా తగ్గిపోతుంది. నాలుగోది, మీకు ఒబెసిటీ రావడం కానీ, డయాబెటీస్ రావడం కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. అత్యధికంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? మీకు మీ పిల్లలకు మధ్యన బాండింగ్, ఒక కాంటాక్ట్, ఒక ప్రేమానురాగాలు అవి ఎక్కువ డెవలప్ అవుతాయి. ఇవి తల్లిలో వచ్చే మార్పులు. మరి పిల్లల్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటివి? ఫస్ట్ థింగ్, బాండింగ్. మీకు మీ పిల్లలకు మధ్యలో మంచి బాండింగ్ ఏర్పడుతుంది. రెండోది, తల్లి పాలల్లో ఎక్కువ ప్రోటీన్స్, ఫ్యాట్స్, న్యూట్రియంట్స్, వైటమిన్స్ ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. దానివల్ల బరువు పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. రెండోది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ తగ్గుతుంది. నిమోనియా, విరోచనాలు ఇలాంటివి పిల్లలలో తగ్గడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మూడోది, పిల్లలకు కూడా డయాబెటీస్ రావడం కానీ, ఇమ్యూనిటీ పవర్ పెరగడం కానీ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ జరుగుతాయి. నాలుగవది, తల్లిపాలల్లో 2 రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి. ఒకటి డెకోసోహెక్సనిక్ యాసిడ్ అని, డిహెచ్ఏ అని, ఒకటి ఏహెచ్ఏ అని. ఈ 2 తల్లిపాలల్లో ఉండడం వల్ల పిల్లలకు బ్రెయిన్ డెవలప్మెంట్, ఐ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి తల్లిపాలలో. అలాంటి తల్లిపాలను మనం మానేసి డబ్బా పాలను ఇవ్వడం వల్ల ఇన్ని ప్రయోజనాలు మనం కోల్పోతున్నాం. సో ఈ రోజు నుంచి ఎంత వీలైతే అంత మీ బంధువులకు కానీ ఎవరికైనా సరే తల్లిపాలు గురించి యొక్క ఉపయోగాలు, వాటి యొక్క బెనిఫిట్స్ చెప్పి అందరూ తల్లిపాలు వాడడం వల్ల వచ్చే ఉపయోగాలు అందరికీ చెప్పి ఈ రోజు నుంచి అందరూ అదే స్టార్ట్ చేయాలని నా కోరిక. అండ్ దిస్ ఈజ్ టాక్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.